ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఇస్ శ్రీదేవి రెడ్డి. సో ఈ రోజు వచ్చేసి మరి ఒక మంచి వర్క్ వీడియోతో అయితే నేను మీ ముందుకు వచ్చేసాను. లాస్ట్ వీడియో చేశాను కదా, దాంట్లో నేను వేసుకున్న బ్లౌజ్ గురించి అయితే ఈరోజు చూపిద్దాం అనుకుంటున్నాను. చాలా కమెంట్స్ వచ్చాయి ఈ బ్లౌజ్ చూపించండి అనేసి. సో మనం వీడియోలోకి వెళ్లే ముందు నా ఛానల్కి ఎవరైనా కొత్తగా వస్తే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోస్ చూడండి, నచ్చినట్టయితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు యూజ్ అయినట్టు అనిపిస్తే మటుకు మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయడం మర్చిపోకండి. వీడియో చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయడం కూడా మర్చిపోకండి. సో ఇప్పుడు వచ్చేసి మనము వీడియోలోకి వెళ్దాం. సో నేను ఈ రోజు కట్టుకున్న శారీ వచ్చేసి ఒక మంచి ఖాదీ శారీ అన్నమాట. సారీ, మంచి ఖాదీ సిల్క్ శారీ. దీనికి వచ్చేసి జరీ బార్డర్ వచ్చింది, చాలా సెల్ఫ్ టైపే మంచి కలర్ వచ్చింది అనమాట. సో దీనికి వచ్చేసి రన్నింగ్ బ్లౌజ్ వచ్చింది. దీనికి నేను కాటన్ సిల్క్ అయితే తీసుకున్నాను. ఈ కలర్ తీసుకొని ఈ వర్క్ అయితే వేసుకున్నాను అనమాట. ఇది వచ్చేసి లాంగ్ అండ్ షార్ట్ అండ్ లీవ్స్ వచ్చేసి డబల్ కలర్ దారం పెట్టాను అనమాట. ఈ డబల్ కలర్ దారంతోని మధ్యలో ఒక లైన్ లాగా వచ్చేసి ఆకు ఉంటుంది కదా, సేమ్ అదే మోడల్లో కుట్టాను. ఎలా ఉంది అనేది కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి. సో నా శారీ అండ్ బ్లౌజ్ ఇప్పుడు వచ్చేసి వీడియోలోకి వెళ్దాం. ఇది వచ్చేసి మంచి బెంగాలీ సిల్క్ అన్నమాట. సీకో టైప్ ఉంటాయి కదా, ప్యూర్ కాకుండా కొంచెం సీకో మోడల్ అన్నమాట. చాలా బాగుంటుంది మెటీరియల్ అయితే. నేను ఇంతకు ముందు కూడా ఈ శారీ వీడియో అయితే చేశాను, మళ్ళీ రిక్వెస్ట్ చేశారనేసి మళ్ళీ కూడా చేస్తున్నాను. శారీ మొత్తం ఇలా వస్తుంది, కొండల టైపు, మధ్య మధ్యలో ఇలా వస్తుంది అనమాట. అన్ని చిన్న థ్రెడ్ తోనే బూటీస్ లాగా వస్తుంది. దీంట్లో జెరీ అండ్ థ్రెడ్ తో వస్తుంది. చాలా అంటే చాలా కంఫర్టబుల్ గా ఉంటుంది. ఇది సీకో బెంగాలీ సిల్క్ అన్నమాట. ప్యూర్ సిల్క్ అయితే ఇంకెంత బాగుంటుందో కదా. సో ఇది వచ్చేసి పళ్ళు ఇలా వస్తుంది అనమాట. దీనికి రన్నింగ్ బ్లౌజ్, పళ్ళు అనేది ఇలా వచ్చింది. దీనికి వచ్చేసి రన్నింగ్ బ్లౌజ్. సో నేను దీన్ని బేస్ చేసుకొని బ్లౌజ్ అయితే చూపిస్తున్నాను ఇప్పుడు. నేను బ్లౌజ్ వచ్చేసి ఇది రెడ్ కలర్ తీసుకున్నాను. బార్డర్ ఏ కలర్ వచ్చిందో సో ఆ కలర్ తీసుకొని దీంట్లో ఏ కలర్స్ వచ్చాయో ఈ బ్లౌజ్ పైన దీంట్లో ఏ కలర్స్ వచ్చాయో దీంట్లో అవే కలర్స్ పెట్టాను అనమాట. సో చాలా మందికి అయితే నచ్చింది నేను లాస్ట్ టైం వేసుకున్నప్పుడు. చాలా ఈజీ వర్క్ కూడా ఇది. దీంట్లో పళ్ళులో వచ్చేసి బ్లూ అండ్ గ్రీన్ తర్వాత రెడ్ కాంబినేషన్ తీసుకున్నాను అండ్ శారీ బేస్ కలర్ తీసుకున్నాను అనమాట. సేమ్ శారీలో వచ్చిన కలర్స్ అన్ని దీంట్లో యూజ్ చేశాను. చాలా ఈజీ ధార్వాడి వర్క్ ఇది వచ్చేసి. సో అక్కడక్కడ అన్ని ఇలా రౌండ్ బంచెస్ అయితే ఇచ్చేసి నెక్ వచ్చేసి జస్ట్ చిన్న ధార్వాడి బార్డర్ అయితే ఇచ్చాను అనమాట. సేమ్ యాజ్ ఇట్ ఈస్ గా బ్లౌజ్. హ్యాండ్స్ కూడా అంతే అండి. ఫ్రంట్ వచ్చేసి ఇలా ఒక బంచ్ వచ్చి చిన్న చిన్నవి వచ్చాయి అనమాట. అండ్ హ్యాండ్స్ కి అయితే ఇలా వేసాను. దీంట్లో జెరీ బార్డర్ వచ్చింది కాబట్టి జెరీతో పైపింగ్ అయితే చేయించుకున్నాను అనమాట. ఈ బ్లౌజ్ వచ్చేసి బయటనే స్టిచ్ చేయించాను. సో ఇదన్నమాట బ్లౌజ్. దీంట్లో వచ్చేసి మధ్యలో పూసలు కూడా యాడ్ చేశాను నేను. ఇవి మనకు గాజుల బ్యాంగిల్ స్టోర్ లో కానీ లేకుంటే థ్రెడ్స్ దగ్గర కూడా దొరుకుతుంది అనమాట. సో ఇవి వచ్చేసి పూసలు అండ్ ముడికుట్టు వేసాను. నెక్స్ట్ వచ్చేసి మిర్రర్ వర్క్ అండ్ ధార్వాడి ముడికుట్టు ఇవి వచ్చాయన్నమాట. అన్ని ఈజీ వర్క్స్. ఇప్పుడు వచ్చేసి ఇది ఎలా కుట్టాలి అనేది నేను చూపిస్తాను. సో డిజైన్ అయితే ఇలా వేసుకోవాలన్నమాట. నేనైతే అంత పర్ఫెక్ట్గా వేయట్లేదు, మీకు చూపించడానికి మట్టుకే వేస్తున్నాను. ఇలా వస్తుంది డిజైన్ మొత్తము. ఇది వచ్చేసి ముడికుట్టు, ఇది వచ్చేసి ధార్వాడి, ఇక్కడ వచ్చేసి పూసలు వస్తుంది అనమాట. మామూలుగా మీరు పూసలు లైన్గా కుట్టుకుంటే సరిపోతుంది మిర్రర్ చుట్టూ.
అంతే అండి. ఇప్పుడు వచ్చేసి ఇది ఎలా కుట్టాలి అనేది చూపిస్తాను. దారం వచ్చేసి 3 వరుసలు తీసుకోండి. 3 వరుసలు తీసుకుంటే సరిపోతుంది అనమాట. ఇది వచ్చేసి ఇక్కడ నుంచి స్టార్ట్ చేయాలి. ఇక్కడ నుంచి ఇక్కడికి పెట్టాలన్నమాట. లేదు అనుకుంటే ఫస్ట్ కిందికి తీసేసుకోండి ఇట్లా. నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ ఇక్కడ నుంచి మళ్ళీ ఇట్లా కింది తీసుకోవాలి. యాక్చువల్గా ధార్వాడి పద్ధతి అయితే మట్టుకు ఇప్పుడు చూపిస్తాను నేను. అన్ని కుట్లలో అంటే ఈజీ వర్క్ ఇది ఒక్కటే అనమాట ధార్వాడి. ఎక్కడైతే ఇక్కడ నుంచి ఇక్కడికి తీసుకొని మళ్ళీ సూది అనేది ఇక్కడికి తీసుకురావాలి. ఇప్పుడు వచ్చేసి మళ్ళీ ఇలా వస్తుందన్నమాట ధార్వాడి వర్క్ అనేది. దీనికి వర్క్ వచ్చేసి పైకి కిందికి సేమ్ వస్తుంది. సో నేను ఇక్కడ మళ్ళీ ఒకసారి చూపిస్తాను మీకు. ఇక్కడ నుంచి మళ్ళీ ఒకసారి స్టార్ట్ చేసి చూపిస్తున్నాను. ఇక్కడ నుంచి మనం ఎక్కడి నుంచి అయితే స్టార్ట్ చేస్తామో అక్కడ నుంచి ఈ మధ్యలో నుంచి ఇక్కడికి తీసుకురావాలి. సారీ, ఈ వర్క్ అనేది మనకు కంఫర్టబుల్గా కుట్టుకోవచ్చండి. ఇది ఇలాగే కుట్టాలి అని ఏం లేదు, మనకు ఎట్లా కంఫర్టబుల్ అనిపిస్తే అట్లా కుట్టుకోవచ్చు అనమాట. మన దాంట్లో ధార్వాడి వర్క్వి చాలా వీడియోస్ అయితే చేస్తున్నాను నేను. సో ఇలా నేను కుడుతూ ఉంటాను, మీరు అబ్జర్వ్ చేయండి. ఇంతే అండి ధార్వాడి వర్క్ వచ్చేసి. ఇప్పుడు వచ్చేసి ముడికుట్టు చూపిస్తాను. చాలా సింపుల్. ఇది వచ్చేసి 6 వరుసలు తీసుకుంటే చాలా బాగా వస్తుంది అనమాట. ఏం లేదండి, జస్ట్ ఫస్ట్ ఇలా ఇక్కడ కొంచెం క్లాత్ తీసుకోవాలన్నమాట. సో మనకు ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక మైనస్ గుర్తులాగా, నెక్స్ట్ వచ్చేసి ప్లస్ గుర్తులాగా దీంట్లో నుంచి తీసుకోవాలి. తీసుకున్న తర్వాత ఫస్ట్ తీసుకున్నాం కదా, దాని కింది దాంట్లో నుంచి దారం అనేది ఇలా తీసుకోవాలి. సో మనకు ఒక మంచి ముడిలాగా వస్తుంది. ఇది కంటిన్యూ చేస్తే ఇది కూడా ఒక వర్క్ లాగా వస్తుంది అనమాట. ఇది అనమాట. లేదు మనకి ఇది కొంచెం ఇబ్బందిగా ఉంది అనిపిస్తే మటుకు ఇంకొక ఈజీ మెథడ్, జస్ట్ ఇంటూ టైప్ కొంచెం దగ్గరికి తీసుకోవాలి. తీసుకున్న తర్వాత దాన్ని కిందికి తీసేసుకోవాలి. అంతే, ఒక ముడిలాగా వస్తుంది. దీనికి వచ్చేసి ఇంకో 2 వరుసలు, ఇప్పుడు ఇది 6 వరుసలు తీసుకున్నాం కదా, ఇది వచ్చేసి 8 వరుసలు తీసుకుంటే సరిపోతుంది అనమాట. అంతే అండి. మీకు ఏది కన్వీనియంట్గా ఉండి ఏది ఈజీగా అనిపిస్తే అది కుట్టుకోవచ్చు. ఇంకోసారి చూపిస్తాను. ముడి కుట్టు వచ్చేసి ఇలా కొద్దిగా తీసుకొని
దీని మధ్యలో నుంచి తీసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఫస్ట్ ఏదైతే తీసుకున్నామో దానికి ఇక్కడ నుంచి తీసుకోవాలన్నమాట. తర్వాత వచ్చేసి దీని కింది నుంచి తీయాలన్నమాట. తీసేసి ఇలా తీసుకుంటే సరిపోతుంది. అంతే అండి, ఇలా అయితే సరిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి ఈ చిన్న బూటీ ఉంది కదా, సో అది చూపిస్తాను. ఇది వచ్చేసి ధార్వాడి వర్క్, ఇది వచ్చేసి ముడి కుట్టు. మామూలుగా జస్ట్ ఇంటూ లాగా వేసేసాను, కొంచెం వర్క్ అనేది నీట్గా క్లోజ్గా కనిపించడం కోసం అనేసి. ఇప్పుడు వచ్చేసి ఇది చూపిస్తాను అనమాట. నేను వేసాను డిజైన్. ఫస్ట్ వచ్చేసి మనము ఇది పెద్దగా తీసుకోవాలి డిజైన్. ఇక్కడ నుంచి డైరెక్ట్ ఇంత పెద్దగా తీసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ నుంచి తీసుకోవాలన్నమాట. దీనికి వచ్చేసి 3 వరుసల దారం తీసుకున్నాను, దానికి దీనికి యాజ్ ఇట్ ఈస్గా. ఇప్పుడు వచ్చేసి ఇవి క్లోజ్ చేసేయాలన్నమాట. సేమ్ ఇందాక మనం ధార్వాడి ఎలా కుట్టుకున్నామో అదే మోడలు, ఇది కూడా అదే డిజైన్ అన్నమాట. మళ్ళీ ఎక్కడైతే ఖాళీ ఉందో దాన్ని ఫిల్ చేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ కూడా అంతే. అంతే అన్నమాట. సేమ్ యాజ్ ఇట్ ఈస్గా 4 కూడా అలాగే కుట్టుకోవాలి. మీకు డిజైన్ అర్థం కావడం కోసం అనేసి నేను చూపిస్తున్నాను. ఇది ధార్వాడి అనేది మనం ఎలా కంఫర్టబుల్గా ఉంటే అలా కుట్టేసుకుంటే సరిపోతుంది. మీకు అర్థం కాకపోతే కూడా నాకు కమెంట్ చేయండి, నేను మళ్ళీ కూడా చూపించడానికి ట్రై చేస్తాను అన్నమాట. అన్నిటికంటే ఈజీ వర్క్ అండ్ చాలా మంచిగా కనిపించే వర్క్ వచ్చేసి ధార్వాడి మనకు. సో ఇంతే అండి. నెక్స్ట్ వచ్చేసి దీనికి ఇలా నేను వేరే కలర్తో వేసాను అక్కడ. సో వేరే కలర్తో వేసుకోండి, మీరు మీ శారీని బట్టి కలర్స్ అయితే పెట్టుకోవడానికి ట్రై చేయండి. అంతే అండి. ఒక ఇంటులాగా వేసేస్తే ఇక్కడ నాట్ లాగా పడుతుంది, ప్లస్ కొంచెం క్లోజ్గా కూడా కనిపిస్తుంది అనమాట. ఇప్పుడు ముడి ఇందాక చూపించాను కదా, సేమ్ అలాగే కుట్టాలి. మరి ఒకసారి చూపిస్తాను నేను. ముడి వచ్చేసి మీకు ముడి రాకపోతే ఇంటులాగైనా కుట్టుకోండి, దగ్గరికి తీసుకోండి. ఇట్లా ఒక ప్లేస్ లాగా కుట్టేసుకుంటే సరిపోతుంది అనమాట. లేదు ఇంకా కొంచెం నిండుగా ఉండాలి అనుకుంటే ముడి లాగా కుట్టుకోండి. ఇలా తీసుకున్న తర్వాత కొంచెం ఇక్కడికి కొద్దిగా సూదిని తీసుకోండి. ఇక్కడ ఒక మైనస్ లాగా వస్తుంది అనమాట, మరీ పెద్దగా తీసుకోవద్దు. సో దాని కింది నుంచే మనం సూది అయితే దారం వచ్చేసి మనకు రైట్ సైడ్ ఉండాలి. సూదిని ఇలా దారం అనేది దాని కింది నుంచి తీసుకోవాలన్నమాట. సో తీసుకున్న తర్వాత మనం ఏదైతే ఫస్ట్ తీసుకుంటాం కదా దారము, దాంట్లో నుంచి మళ్ళీ ఇప్పుడు వచ్చేసి ఇలా తీసుకురావాలి. తీసుకొస్తే మనకు ఒక మంచి ముడి అయితే రెడీ అవుతుంది. సో ఈ విధంగా ఇంకొకటి వేసి చూపిస్తాను, పక్కకు వేసి చూపిస్తాను మీకు మంచిగా అర్థం కావడం కోసము. ఫస్ట్ వచ్చేసి ఇలా తీసుకోవాలి. తీసుకున్న తర్వాత ఏదైతే తీసుకున్నామో దాంట్లో నుంచి సూది తీసుకురావాలి, ఒక ప్లేస్ టైపు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఫస్ట్ తీసుకున్న దాంట్లో నుంచి తీసుకొచ్చేసి దారాన్ని అనేది సూదికి ఇలా వేయాలి. వేసిన తర్వాత కిందికి లాగేసేయాలి. అంతే అండి, ఇలా వచ్చేస్తుంది అనమాట ముడికుట్టు. ఈరోజు వీడియో అయితే మీకు క్లియర్గా అర్థమైంది అనేసి అనుకుంటున్నాను. ఒకవేళ అర్థం కాకపోతే కూడా నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. నేను మరి ఒక షార్ట్ ద్వారా కానీ లేదంటే ఇంకో వీడియో ద్వారా కానీ అయితే నేను మీకు చెప్పడానికి ట్రై చేస్తాను. సో ఈ వీడియో మీకు నచ్చిందనేసి అనుకుంటున్నాను. మరి ఒక మంచి వీడియోతో అయితే మళ్ళీ కలుస్తాను. థ్యాంక్ యూ సో మచ్.